తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం లాంఛనమే. ఇప్పటికే ఆయన గవర్నర్కు లేఖ రాశారు. దానికి గవర్నర్ గారు కూడా ఒప్పుకున్నారు. దీంతో విజయ్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. అయితే విజయ్ అభిమానుల్లో అలాగే టీవీకే పార్టీ శ్రేణుల్లో ఆనందాన్ని కలిగిస్తున్నటువంటి విషయం. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ విజయ్కి సంబంధించి ఒక వ్యవహారం ఇప్పుడు మీడియాలో చర్చకు దారితీసింది. ఎన్నికలకు ముందు విజయ్ నుంచి ఆయన భార్య సంగీత విడాకులు కోరింది. ఆయన ఒక సినీ నటితో సంబంధంలో ఉన్నట్టు ఆమె అందులో ఆరోపించింది. అప్పట్లో ఎన్నికలకు ముందు సంగీత ఈ వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడంతో విజయ్ రాజకీయ భవితవ్యం ఒక రకంగా ప్రశ్నార్థకంలో పడింది. అయితే విజయ్కి సంబంధించిన ఈ వ్యక్తిగత వ్యవహారాన్ని తమిళ ఓటర్లు పెద్దగా పట్టించుకోలేదు. కాబట్టి విజయ్కి ఏకంగా 108 సీట్లు కట్టబెట్టారు. ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ విజయ్ విడాకుల కేసు ఇంతవరకు కూడా ఒక కొలిక్కి రాలేదు. సంగీత విడాకులు పిటిషన్ దాఖలు చేసిన సందర్భంలో ఈ కేసును చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు విచారించనుంది. అయితే మరి జూన్ 15కు వాయిదా వేసింది. మరి నాడు సంగీత విజయ్ తమ ముందు హాజరు కావాలని పేర్కొంది. విజయ్ ప్రమాణ స్వీకారం త్వరలోనే చేస్తుండడం, ముఖ్యమంత్రిగా తమిళనాడు రాష్ట్రాన్ని ఏలబోతున్నటువంటి నేపథ్యంలో చెంగల్పట్టు కోర్టు ఆయనకు మినహాయింపు ఇస్తుందా అనే ప్రశ్నకు సమాధానం రావాలి. ఒకవేళ వ్యక్తిగతంగా హాజరు కాకపోతే విమర్శలు తప్పవు. హాజరైతే విడాకుల కోసం కోర్టుకు హాజరైన ముఖ్యమంత్రి అనేటటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. విజయ్ త్రిష సంబంధం అధికారికంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఆ బంధానికి ప్రజల నుంచి మద్దతు లభించింది మరి అని టీవీకే కార్యకర్తలు కూడా అంటున్నారు. సంగీత ఏదో జరిగిపోతుందని భావించారు. చివరికి విజయ్ గెలవడంతో ఆయన భార్య హోదా కూడా ఆమె కోల్పోయారు అని టీవీకే కార్యకర్తలు అనడం, మరికొందరేమో సంగీత మంచి నిర్ణయం తీసుకుందని, ఆత్మగౌరవాన్ని చంపుకొని బతకాల్సిన అవసరం లేదని ఆమెను కొందరు సమర్థిస్తున్నారు. విజయ్ సంగీత కోరినంత భరణం ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది. అందువల్లే ఎన్నికల ముందు సంగీత నిశ్శబ్దంగా ఉన్నారని సమాచారం. ఒకవేళ త్రిష గనుక విజయ్ రాజీనామా చేసే స్థానం నుంచి పోటీ చేస్తే అప్పుడు కథ వేరే విధంగా ఉంటుంది. ఒకవేళ ఆమె తిరుచి ఈస్ట్ నుంచి గెలిస్తే జయలలిత ఎంజీఆర్ ఎపిసోడ్ రిపీట్ అవుతుందేమని విశ్లేషకులు భావిస్తున్నారు.